రైతు భరోసా పైన 3వ తేదీన తుది నిర్ణయమట. ఆ రోజు మంత్రివర్గ సమావేశంలో చర్చ. ఎప్పుడు 3rd అంటే ఇవాళ ఎంత 31st ఇవాళ ఇయర్ ఎండ్ 2024కి ఇవాళ మనం బై చెప్పబోతున్నాం. కొత్త సంవత్సరం అడుగుపెట్టగానే ఈ రైతు భరోసా రైతు బంధు ఏదైతే ఉందో 5,000 10,000 కేసీఆర్ హయాంలో వచ్చేది. ఇప్పుడు వీళ్ళు మేనిఫెస్టోలో 7,500 అని పెట్టారు. అంటే 15,000 ఇస్తామని. దీనికి ఒక కమిటీ వేసిరు. ఆ సబ్ కమిటీ భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఉమ్మడి 10 జిల్లాలు తిరిగి ఒక నివేదిక తయారు చేసింది. మన అసెంబ్లీలో పెట్టింది. అసెంబ్లీలో డిస్కషన్ జరిగింది. ఈ డిస్కషన్లో భాగంగా డిస్కషన్ తర్వాత అన్ని అంశాలను మనం క్రోడీకరించి మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అందులో భాగంగా 3వ తేదీన దీని మీద కేబినెట్ సమావేశం పెట్టి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట. తుది నిర్ణయం అంటే ఏంది? ఎన్ని ఎకరాలకు ఇస్తారు, ఎవరెవరికి ఇస్తారు, దేన్ని ప్రామాణికంగా తీసుకుంటారు, వ్యవసాయం చేసిన వాటికే ఇస్తారా, కౌలు రైతుల పరిస్థితి ఏంటి, ఇట్లా అన్ని అంశాలు ఇందులో చర్చకు వస్తాయన్నమాట. రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు నగదు చెల్లింపుతో సహా వివిధ కీలక అంశాలపైన రాష్ట్ర మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకోబోతున్నది. ఈ మేరకు జనవరి 3వ తేదీన కేబినెట్ భేటీ నిర్వహించి చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు పలు పురపాలక సంఘాల్లో గ్రామాల విలీనంతో సహా అన్ని శాఖల్లో ఉన్న పెండింగ్ అంశాలను మంత్రివర్గం ముందుకు తేవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించినట్టుగా తెలిసింది. రైతు భరోసా మార్గదర్శకాలపైన ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం పంట సాగు చేసిన రైతులందరికీ ఇవ్వాలని నిర్ణయించింది. అంటే పంటలు సాగు చేసిన రైతులకు భరోసా వెళ్తుంది. అంటే నో సీలింగ్ అనమాట. నీకు 50 ఎకరాలు ఉంది, 100 ఎకరాలు ఉంది. 100 ఎకరాలు ఉంటే 100 ఎకరాలు నువ్వు సాగు చేస్తుంటే 100 ఎకరాలకు ఇచ్చేస్తారు అన్నట్టు. ఇది ఎట్లా? తప్పు కదా ఇది. మరి చాలామంది ఎన్ఆర్ఐలు, పొలిటికల్ లీడర్లు, వీళ్ళందరికీ వందల ఎకరాలు ఉంది కదా. అండ్ రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, బాగా పైసలున్న ఇండస్ట్రియలిస్టులు, మరి వీళ్ళకు కూడా ఇచ్చేస్తారా? సరే, మనం ముందుగా చెప్పలేం, కానీ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే ఇదే కనిపిస్తున్నది. ఎందుకంటే అల్టిమేట్గా ఈ ప్రభుత్వంలో ఉన్న పార్టీలకు కావాల్సింది ఏంటి? ఓట్లు కావాలా. మీరు ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇంకా పెంచండి అవసరమైతే. మీరు ఇస్తున్న 500 రూపాయల బోనస్ ఏదైతే ఉందో అన్నింటికి వర్తింపజేసే ప్రయత్నం చేయండి, డబ్బులు మిగిలిచ్చి. దానివల్లనే లాభం జరుగుతుంది. నెమ్మదిగా ఈ రైతు బంధు కంటే రైతు బంధును నెమ్మదిగా అవసరమైతే రైతు బంధు కాకుండా పంట బోనస్ పేరుతోటి, మద్దతు ధర పేరుతోటి పండించిన రైతులకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేయండి. యుద్ధ ప్రాతిపదికన రైతు ధాన్యం తెచ్చిన 2-3 రోజుల్లోనే ధాన్యం కొనుగోలు చేసేలా ప్రణాళిక రూపొందించండి. అప్పుడు కౌలు రైతు అన్న చర్చ ఉండదు, యజమాని అన్న చర్చ ఉండదు, ఏం చర్చ ఉండదు. ఎవరు పండిస్తే వాళ్ళకి మద్దతు ధర వస్తుంది, ఎవరు పండిస్తే వాళ్ళకి బోనస్ వస్తుంది. ఈ ప్రయోగం మనం ఎందుకు చేయము? ప్రభుత్వాలు ఏంటంటే ఓట్లు పోతాయేమో, ధైర్యం ఉండాలి కదా, చేయాలి. అది చేస్తే అప్పుడు మీరు నిలబడతారు. ఇగో, పంట సాగయ్యాక అధికారులు ధృవీకరించడం ద్వారా చెల్లించే అవకాశం ఉందట. అంటే ఎప్పుడైతే పంట వేస్తారో, పంట సాగు అవుతుందో మళ్ళీ వీళ్ళు సర్వే చేస్తారా? మరి ఎట్లనో. హార్టికల్చర్ రైతులకు మిర్చి, పత్తి తదితరాలను వేసేవారికి ఒక్కసారి చెల్లించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఏడాదిలో 8 నెలల నుంచి ఏడాది కాలం పాటు ఒకే పంట సాగు చేసేవారికి 2 సార్లు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదనే అభిప్రాయానికి మంత్రివర్గ ఉపసంఘం వచ్చినా మంత్రివర్గ భేటీలో తుది నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలిసింది. అంటే వాళ్ళకి ఏం చేస్తారంటే ఏడాది కాలం పాటు ఒకే పంట క్రాప్ నడుస్తుంటుంది కదా, అట్లాంటి వాళ్ళకి 15,000 ఒకేసారి ఇవ్వాలని ఆలోచన. పైసలేడు ఉన్న వీళ్ళ దగ్గర, పైసలు లేకనే వాడు సస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారి భూముల్లో పంటలు సాగు చేస్తున్న వారికి రైతు భరోసా అమలు గురించి కూడా ఉపసంఘం విస్తృతంగా చర్చించింది. ఆదాయ పన్ను చెల్లించే వారిని మినహాయిస్తే 350 కోట్ల వరకు భారం తగ్గుతుందని అంచనా. గత ప్రభుత్వం ఎకరాకు ఒక సీజన్లో 5,000 చొప్పున రైతు బంధు ఇవ్వగా తాము 7,500 చొప్పున ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఎకరాకు 6,000 ఇచ్చి క్రమంగా దీన్ని 7,500కు పెంచాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలిసింది. మొత్తంగా 80 లక్షల ఎకరాలకు రైతు భరోసా చెల్లించాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ 6,000 చొప్పున చెల్లించిన 4,800 కోట్ల వరకు అవసరం ఉంటుంది. అయితే మంత్రివర్గ సమావేశం తర్వాతనే దీనిపైన స్పష్టత రాబోతున్నది. అంటే ఏ లెక్క ఇది 4,800 కోట్లు? 4,800 కోట్లు ఏ లెక్క? అప్పుడు కేసీఆర్ ఇచ్చిన దాంట్లో మొత్తం గుట్టలకి పుట్టలకి అన్నిటికి ఇస్తే 7,500 కోట్లేమో అయ్యేది. మరి ఇప్పుడు దగ్గర వీళ్ళు 3,000 కోట్లు తక్కువ లెక్క చెప్తున్నారు. ఎవరిది కట్ చేస్తారు మరి?
వ్యవసాయ కూలీలకు నగదు చెల్లింపు తేదీ ఖరారు. వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 చొప్పున ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. డిసెంబర్ 28వ తేదీన మొదటి విడత చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో ఈ కార్యక్రమం వాయిదా పడ్డది. దీనిపైన కేబినెట్లో చర్చించి అమలు తేదీని ప్రకటించే అవకాశం ఉంది. వివిధ కారణాలతో 2 లక్షల వరకు రుణమాఫీ కాని వారికి 2,747 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నిధులు ఇంకా రైతుల ఖాతాల్లో జమ కాలే. వీటితో పాటు రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు చెల్లించాల్సిన మొత్తం నిధులను రాష్ట్ర సర్కార్ జనవరిలో సమీక్షించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ రుణమాఫీ విషయానికి వస్తే, సరే ఫస్ట్ మనం రైతు బంధు గురించి మాట్లాడితే ఎవరికి ఇస్తారు ఏంటి ఎట్లా అన్నది వాళ్ళు గైడ్లైన్స్ బయటకు వచ్చిన తర్వాతే మనం మాట్లాడగలుగుతాం. కానీ ఒకటి నేను ఇందులో విభేదిస్తున్నది, పంట సాగు చేసిన ప్రతి ఒక్కరికి మేము ఇస్తామంటే దీనికి కట్ ఆఫ్ పెట్టాల్సిందే. అది ₹1 కోటి మిగిలిని ఇప్పుడు 350 కోట్లు మిగులుతున్న ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకన్నా మళ్ళీ ఇందులో కూడా 2 రకాలు ఉంటారు. ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు కడతారు? చిన్న చిన్న హోమ్ లోన్స్ దానికి దీనికి తీసుకొని జస్ట్ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళకి అది వేరు. వాళ్ళు ఏదో వాళ్ళ అవసరం కోసం చేస్తారు. వాళ్ళేం పెద్దగా సంపాదించి రిటర్న్స్ ఫైల్ చేయరు. ఎవరైతే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ పంట సాగు చేస్తున్నారో మినహాయించండి వాళ్ళకి. దేనికి? ఆయనకు 1,00,000 2 లక్షల జీతం ఉంటుంది, ఆయనకు 5 ఎకరాల భూమి ఉంది. ఆ 5 ఎకరాలకు ఎందుకు నువ్వు పెట్టుబడి ఇవ్వాలా? ఇందులో గైడ్లైన్స్ రూపొందించినప్పుడు 100కి 100% టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాల్సిందే. ఇది ప్రజల సొమ్ము, ప్రజలు ట్యాక్స్ల ద్వారా ప్రభుత్వానికి కడుతున్నారు. దీన్ని బాధ్యతగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉన్నది. 100% కండిషన్స్ పెట్టాల్సిందే. కానీ అర్హులైన ఒక్క రైతు కూడా మిస్ కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఇప్పుడు రుణమాఫీ విషయానికి వస్తే, రుణమాఫీ ఇప్పుడు 2 లక్షల లోపల ఉన్న వాళ్ళది ఇంకా 2,747 కోట్లు ఇంకా విడుదల కావాలన్నట. టెక్నికల్ ప్రాబ్లమ్స్ అట్లా ఇట్లా ఉన్న వాళ్ళకి ఇంకా విడుదల కాలే, వాళ్ళకి అకౌంట్లలో పడలే. నేను అనుకోవడం మ్యాక్సిమం రైతు రుణమాఫీ ఒక 50 to 60% అయి ఉంటుందేమో. ఇంకా చాలామంది కాని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు విదేశాల్లో దుబాయ్కో సౌదీకో లేక అక్కడిక్కడ పోయిన వాళ్ళే చాలామంది కాలే. నాకు చాలామంది ఫోన్ చేశారు. సరే అయిన వాళ్ళకి పర్ఫెక్ట్గా జరిగినా కాని వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. మరి కారణం ఏంటి? రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకున్నారు, చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ 2,747 కోట్లు మొత్తం విడుదలైతే అందరికి అయిపోద్దా? ఇంకెవరైనా మిగులుతారా? ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏదో మొత్తం అందరికీ చేయండి. అండ్ ఇంకొకటి చాలామంది అడిగేది ఏంటంటే 2 lakhs అబోవ్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరే స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా, 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఆ పైన ఉన్న అమౌంట్ కడితే బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఆ 2 లక్షలు మాఫీ అవుతుంది ఇమీడియట్గాని. ఏ 2 లక్షల పైన ఉన్న రైతు బ్యాంకుకి వెళ్తే ఎవరు చెప్పారా మీకు అదంతా ఉత్తదే, వాళ్ళు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు కానీ మాకేం గైడ్లైన్స్ రాలే అని బ్యాంకర్లు చెప్తున్నారు పోయిన రైతులకి. ఎందుకు పెరిగింది 2 లక్షల పైన? పాపం 2 లక్షల ₹1 అయినా వాళ్ళకి అయితలేదు. 2 లక్షల 2,000, 2 లక్షల 3,000 ఉన్న వాళ్ళు ఎంతోమంది రైతులు ఉన్నారు పాపం. కారణం ఏంటి? 2014 నుంచి 2024 దాకా నేను రుణమాఫీ చేస్తా అని అసలు కంటే ఇంట్రెస్ట్ను పెరిగిపోయేలా చేసి రైతుల నోట్లో మట్టి కొట్టిండు కేసీఆర్. మీరే కట్ ఆఫ్ డేట్ పెట్టి మరి వాళ్ళందరికీ మాఫీ కావాలి కదా. దానివల్ల పాపం 1,50,000 అటు ఇటుగా తీసుకున్న వాళ్ళ రుణం ఏమైంది? 2 లక్షలు దాటింది. మరి దీనికి ఎవరు తప్పు? బాధ్యత ఎవరు వహించాలా? ప్రభుత్వాలే కదా. సరే గతంలో బీఆర్ఎస్ ఉండొచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ఉండొచ్చు, అల్టిమేట్గా ప్రభుత్వాలే కదా. రైతులు ఏమనుకుంటారు? ఎట్లాగో మా సారు రుణమాఫీ చేస్తాడు కదా అని చెప్పి ఎవరు కట్టరు. ఎందుకు కడతారు? మాఫీ అవుతుంది అని ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇస్తే మరి 2 లక్షల పైన ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? తక్షణం ఆ 2 లక్షల పైన రుణం ఉన్న వాళ్ళది 100% మాఫీ చేయాల్సిందే. అది మీరిచ్చిన హామీనే. లేకపోతే ప్రకటించండి, మరి మేము చెయ్యమని చెప్పండి. ఎవరికి ఏ స్టేట్మెంట్ ఇవ్వట్లే. ఉన్నదా చెప్తలేరు, లేదా చెప్తలేరు, అంతా సైలెన్స్.